థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. దాన్ని కొత్త ఉంటే సరే, ఆనాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా శాసనసభలో బయట ఈ గోదావరి నది పైన జరుగుతున్నటువంటి దోపిడీ చాలా స్పష్టంగా సభలో బయట కూడా వివరాలతో సహా వివరించి ఇది సరైనది కాదు, రెండు వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా పెడచేవని పెట్టి అట్లానే ముందుకు పోయాను. సరే, 10 ఏళ్లు అక్కడున్న రుద్రం కోటని ఇందిరాసాగర్ అబాండన్ చేసి అంటే పూర్తిగా వదిలేసి ఈ ఒక్కదానిపైన దృష్టి సారించి నేను తీసుకుంటూ చివరికి అక్కడ వరకు రుద్రం కోట నుంచి వచ్చేటువంటి పరిసర ప్రాంతాలకు అందించాల్సిన నీళ్లను కూడా కొన్ని వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేక నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పనులు చేపట్టి కొన్ని పూర్తయిన తర్వాత కేవలం భేషజాలకపై తెచ్చుకున్న తెలంగాణలో 3,400 కోట్ల చిల్లర ఏదైతే భట్టి గారు చెప్పారో దాన్ని సుమారు 20,000 కోట్లు దాటించి రీడిజైన్ కార్యక్రమంతో ఈనాడు ఏదైతే సీతారామ ప్రాజెక్టు దాంట్లో భాగం సీతమ్మ బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ప్రత్యక్షంగా చూస్తే కడుపు తడుక్కుపోయేటట్లు ఉంది. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆ 2 ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి మొన్న జరిగిన 3వ ఎన్నికతో సహా కలిపి ఒక్క సీటు కంటే ఎప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆ దొరల పాలనకి మద్దతు తెలపలే. దాన్ని మనసులో పెట్టుకొని కచ్చ పెట్టుకొని ఈ గిరిజన ప్రాంతమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ అన్యాయం చేశారు అనడానికి స్పష్టతే ఈ సీతారామ ప్రాజెక్టు. రాష్ట్రాన్ని మొత్తం తెలియజేసే విధంగా మీరు కవర్ చేయాలని ఎక్కువ చేస్తున్నాను. నేను ఇరిగేషన్ మంత్రి డిసెంబర్ 7, 2023 అయినా. అంతకుముందు ఏం చూస్తున్నాం మేము, అసలు ఏదైనా సరే ఇరిగేషన్ సంబంధించి చాలా అట్టహాసంగా, చాలా షోపుటప్గా ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు మీరందరూ గమనించారు. మేము వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడిగట్టు దగ్గర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే, అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి.